హలో గైస్, నేను మీ సాయిని. ఇవాళ మనం అయితే ఒక స్పెషల్ ప్లేస్ కి అయితే వెళ్ళబోతున్నాం. అది దారిలో మాట్లాడుకుందాం ఎక్కడికి వెళ్తాం ఏంటని. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం బ్యాగ్ ప్యాకప్ చేసి బయలుదేరదాం పద. ఓకే గైస్, మనం అయితే ఆ ఊరైతే బయలుదేరదాం. స్పెషల్ ప్లేస్ అని చెప్పే కదా, దానికైతే బయలుదేరదాం. బాయ్ చెప్దాం మా అమ్మకి. ఓకే మరి బయలుదేరదాం. ఇంకా ఇలాంటి ప్లేసులకి వెళ్ళేటప్పుడు సరుకు అయితే ఎక్కువే చేసుకొని మరి ప్యాక్ చేసుకోవాలి కాబట్టి మనం అయితే ప్యాక్ చేసుకున్నాం. బయలుదేరదాం. దారిలో ఇంకా చాలా లొకేషన్స్, మంచి లొకేషన్స్ అన్ని చూసుకుందాం. వీళ్ళే మన టీమ్మేట్స్. ఇవాళ చూడండి 4 లగేజీలు వెనక ముందు అన్ని తీసుకున్నాం. కిందకి వెళ్తున్నాం ఇప్పుడే ప్యాకింగ్ చేసి. ఇద్దరం రెండు అదిగోండి మా వాడు రాండి అంటున్నాడు. మామూలుగా అయితే లేదు, కామెడీ ఇది మొత్తం. ఆటో వస్తుంది ఇప్పుడే, ఆటో కూడా వచ్చింది ఇప్పుడే. ఆటో కూడా వచ్చింది. ఇంకెక్కుదాం అండి లగేజ్ అంతా తీసుకొని. ఆటో వచ్చింది ఇప్పుడే. మా వాళ్ళు అందరు ఎక్కుతున్నారు. ఇవ్వండి మొత్తం లగేజ్లు అన్ని సెట్ చేస్తున్నారు. ఇక్కడ నుండి ఆ ప్లేస్ అయితే చాలా దూరం ఉంటది. తుషాంత్ హాయ్ చెప్పరా ఒకసారి. హడావిడికి వచ్చాం గైస్. ఇక్కడేమో ట్రైన్ అయితే మిస్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు వేరే స్టేషన్కి వెళ్ళాలనుకుంటున్నాం. మరి గుంటూరులో అయితే ఉందో లేదో తెలియదు. విజయవాడలో అయితే సాయంత్రం 8 గంటలకు అంటుంది. ఇంకా అలా డిసప్పాయింట్ అయితే మళ్ళీ వెనదిరిగాము. కాకపోతే ఈసారి వేరే స్టేషన్కి వెళ్దామని ఆలోచించుకున్నాం. ఎక్కడికి వెళ్ళాలో తెలియక మళ్ళీ గుంటూరు విజయవాడ అనుకుంటానే మళ్ళీ గుంటూరు అయితే బయలుదేరిపోయాము. గుంటూరు చాలా ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడైతే. నా జీవితంలో నేను విజయవాడ వెళ్ళాను, గుంటూరు వెళ్ళాను. కాకపోతే గుంటూరులో అయితే చాలా ట్రాఫిక్ ఉండేది ఎప్పుడు చూసినా. అదేంటో నాకు అర్థం కాదు. కానీ విజయవాడ పెద్ద సిటీ గుంటూరు కంటే కూడా. చైనాలో అయితే ఒక 18 రోజులు అయితే ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయిందంట. కానీ దానికంటే దారుణంగా ఉన్నాయి. ఈ ట్రాఫిక్ నుంచి భయపడకుండా ఎలాగోలా అయితే రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాము. ఫ్రెండ్స్ ఇప్పుడే రైల్వే స్టేషన్ కి అయితే వచ్చాము గుంటూరు. అక్కడ వడ్లపూడిలో మిస్ అయిందని లోపలికి వెళ్దాం. గుంటూరు స్టేషన్ కూడా చాలా బాగా అయితే డెవలప్ చేస్తున్నారు. అంతేకాకుండా అండర్ వాటర్ టనల్స్ నుంచి పక్కగా వేరే స్టేషన్ కి వెళ్ళడానికి అలాంటి ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి దీంట్లో అయితే. ఇంకేం చేయాలో మాకు తెలియక మేము కూడా లోడ్ ఆడుకుంటా కూర్చున్నాము ట్రైన్ వచ్చేదాకా. ఇంకా 2 గంటలు వెయిట్ చేయగానే మా ట్రైన్ అయితే వచ్చేసింది. 2 గంటలు మాత్రం చాలా బోరు కొట్టింది, కానీ ట్రైన్ వచ్చినాకైతే కొంచెం ఆనందం వేసింది. కానీ ట్రైన్ లోపల చూస్తే మళ్ళీ బాధ వేసింది. ఇప్పుడైతే కష్టం మీద సీట్లు అయితే దొరికినాయి. ప్రస్తుతానికి అయితే సీట్లు దొరికినాయి. ట్రైన్ ఎక్కాము. మళ్ళీ పెద్దవాట్లపూడి నుండి గుంటూరు వచ్చి గుంటూరులో 2 గంటలు వెయిట్ చేసి ట్రైన్ ఎక్కితే అది కూడా లాస్ట్ కి ఎవరో జనాలు ఎక్కిన తర్వాత సీట్లు అయితే దొరికినాయి. ప్రస్తుతానికి కూర్చున్నాము. ముగ్గురేమో కింద సీట్లు కూర్చున్నారు, ముగ్గురేమో పైన కూర్చున్నాం. ఏదో గేమ్లు ఆడుకోవడం, చేస్తున్నాడు. ఇలా పడుకున్నాం అన్నమాట. ఇదిగో ఈ ఏడు అంత దగ్గరగా ఉన్నాయో నెత్తికి తగులుది. ఒకసారి ట్రైన్ లో జనాలు చూడండి. కనీసం ఎవరైనా అర్జెంట్ వాష్రూమ్ వచ్చినా గానీ లేకపోతే ఏమైనా ఇబ్బంది పడినా గానీ అక్కడ నుంచి లెగవడానికి అయితే లేదు. అంత ఖాళీ అయితే లేదు ట్రైన్స్ లో. మొత్తం చాలా అంటే చాలా ఇరుగ్గా ఉంది. ఫ్రెండ్స్ ఇక్కడ ప్లేసులు లేవు. కూర్చొని నుంచొని పడుకొని కాలు నొప్పులు, కాలు తీతలు, చేతుల నొప్పులు, నడువు నొప్పులు అన్ని వచ్చేసినాయి. ఇంకా అందుకనే ఇట్లా 2 సీట్ల మధ్యలో మేనేజ్ చేసాం. గాలి బాగా ప్రస్తుతానికి అమ్మ స్లీప్ మోడ్ ఉన్నారు. మనం కూడా ఓరపడుతున్నాం, స్లీప్ మోడ్ వెళ్ళిపోవాలి. ఇంకలా కాసేపు వెయిట్ చేయగానే రేణుగుంట జంక్షన్ అయితే వచ్చింది. ఇంకప్పటికీ మీకు అర్థమై ఉండాలి కదా మనం ఎక్కడికి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము. హలో ఎవరివన్, చెప్పే కదా ఒక స్పెషల్ ప్లేస్ కి వచ్చామని.
ఆ స్పెషల్ ప్లేస్ ఏంటంటే చూపిస్తాను చూడండి. మనం అయితే ఆ శ్రీ ఏడుకొండల వారి దగ్గరికి అయితే వచ్చాము, దర్శించుకుందాం అని. ఆయన అయితే ఆయన పిలుపు వచ్చింది కాబట్టి మనం వెళ్ళగలిగాము.